హైకోర్టులో కేసీఆర్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు లైవ్ లో. స్వీయ మనం చూస్తున్నాం ఏదైతే ఈ కాళేశ్వరం సంబంధించి పీసీగోస్ కమిషన్ కానివ్వండి, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకోబోతున్న చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి నిన్న కేసీఆర్ అలాగే హరీష్ రావు ఏదైతే చేసిన విజ్ఞప్తి మేరకు ఇవాళ అత్యున్నత న్యాయస్థానం దానికి సంబంధించి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే దసరా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో వెకేషన్ తర్వాత అంటే అక్టోబర్ 7వ తారీఖున దీనిపైన మేము పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దీనిపై తీర్పుని వెలువరిస్తామని చెబుతూ అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశించింది. బట్ అయితే ఇక్కడ ఒక టెక్నికల్ అంశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మాత్రం పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి దాని వివరాలకు సంబంధం లేకుండా ఇప్పటికే మేము సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ చేయడానికి ఆదేశించాము. దానికి సంబంధించి ఇప్పటికే సెక్షన్ 6లో ఉన్న దాని ప్రకారం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకునే అధికారం కానివ్వండి, ఆ ప్రయత్నం కానీ వేరే రకంగా ఉంటుందన్నది ఇప్పటికే అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పడంతో పాటు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి దానిపైన చర్యలు డైరెక్ట్గా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ టెక్నికల్ అంశాలని ప్రభుత్వం ఎలా చూస్తుంది అన్నది అయితే మనం చూడాల్సిన అవసరం. అంతేకాకుండా ఇప్పటికే వచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ పూర్తి తీర్పు సారం చూసిన తర్వాతనే ప్రభుత్వము దాని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎలా చూసినా సరే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారము ఇది అంటే క్రిమినల్ చర్యలకు తీసుకునేందుకు అవకాశం ఉండేలాగా ఆ నివేదిక వచ్చింది. కాబట్టి దీనిపైన తదుపరి చర్యలు కమిషన్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దీని మీద కేసుని రిజిస్టర్ చేసి దానిపైన దర్యాప్తు చేసి ఆ తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏదైతే హైకోర్టు వీళ్ళు కోర్టుకు వెళ్ళడానికన్నా ముందే నిన్ననే సిబిఐకి దీన్ని రెఫర్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇప్పటికే ఒక లెటర్ కూడా రాశారు. లెటర్ రాసిన ప్రకారము ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ దీని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పుడు ఎలా చూస్తారో అన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన విజ్ఞప్తి ప్రకారము అదే మొదటి విజ్ఞప్తి పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన వివరాలను బయట పెట్టకూడదు, అది అసెంబ్లీలో దాని మీద చర్చించకూడదు అని చెప్పారు. కానీ అప్పటికే వీళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడము, లంచ్ మోషన్ పిటిషన్లు అడ్మిట్ అయ్యే లోపే వీళ్ళు దానికి సంబంధించి చర్చ చేపట్టిన నేపథ్యంలో దాన్ని ఆపే అవకాశం లేదు అన్నది ఇప్పటికే హైకోర్టు చెప్పింది. నిన్న కూడా అత్యవసరంగా దీన్ని విచారించాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ డే విచారిస్తానని చెప్పేసి ఇవాళ విచారణ తీసుకున్న తర్వాత ఆ విచారణలో కూడా చాలా క్లియర్గా ఏజీ అయితే 2 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగానే ఏదైతే హరీష్ రావు తరఫున న్యాయవాదులు కూడా కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. మొదటిది ఏదైతే నివేదిక ఉందో ఈ నివేదిక చట్టబద్ధతే లేదు కాబట్టి వీళ్ళు ఇచ్చే నివేదిక కానివ్వండి, ఆ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టబద్ధంగా లేని నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. అంతేకాకుండా దీనికి అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వీటిని వెంటనే నిలువరించాలి అన్నది హరీష్ రావుకు సంబంధించిన న్యాయవాదులు మాట్లాడితే అదే సందర్భంలో మెమో దాఖలు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమో ప్రకారము చాలా క్లియర్గా ఈ దీంట్లో అవకతవకలు జరిగే దానికి సంబంధించిన ప్రైమా ఫేసి ఉంది. అంతేకాకుండా ఈ ఘోష్ కమిషన్ సంబంధం లేకుండా మేము ఇప్పటికే సిబిఐకి సంబంధించిన దర్యాప్తు చేయాలని కోరాం కాబట్టి అక్కడి నుంచి నిర్ణయం రావాల్సి ఉంటుంది. ఈ కమిషన్ సంబంధించి దీనిపైన మేము ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా సిబిఐకి ఏదైతే ఇప్పటికే రాసిన లేఖ కానివ్వండి, దానిపైన తీసుకునే చర్యలు కానివ్వండి, అవి ఇండిపెండెంట్గా నడుస్తాయి. మీరు అన్నట్టుగానే అక్టోబర్ 7 వరకు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు ఉండవు. కానీ బట్ సిబిఐకి ఆల్రెడీ ఇప్పటికే అప్పచెప్పాం కాబట్టి అక్కడి నుంచి వచ్చే నిర్ణయాన్ని మేము ప్రభావితం చేయలేము అనే విధంగా ఏజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం కేసు అయితే మాత్రము అక్టోబర్ 7కి పోస్ట్పోన్ అయింది. అక్టోబర్ 7 తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే ఈ కమిషన్ సంబంధించిన వివరాలు కానివ్వండి, ఆ విచారణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి అనుగుణంగా జరిగే చర్యలపైన కోర్టు అయితే తీర్పిచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. స్వీయ చిదంబర్ అంత కష్టపడి కమిషన్ నివేదిక అప్పగిస్తే అది ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దంటున్నారు? అయితే ఇక్కడ 2-3 పాయింట్స్ మొదటి నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చట్టబద్ధత అన్నది లేదు. దీన్ని అంటే ఇలాంటి కమిషన్ ఒకటి వేయాలన్నా సిట్ దర్యాప్తు ఏదన్నా కానీ చేయాలి అంటే చట్టపరంగా కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ తీసుకోకుండానే మొదట్లో నరసింహారెడ్డి కమిషన్ వేశారు. దాని మీద అంటే ఇంకా అసలు అంటే దర్యాప్తు స్టార్ట్ చేయకముందే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీంట్లో డైరెక్ట్ కేసీఆరే ప్రధాన సూత్రధారుడు అనే విధంగా ఆయన మాట్లాడే నేపథ్యం చూస్తాం. దాన్ని చూపిస్తూ ఇది అంటే అసలు ఇంకా విచారణ స్టార్ట్ కాకముందే ఎలా మాట్లాడతారు, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కమిషన్కి ఎలాంటి స్కోప్ ఉండదు, ఎలా ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి దాని చట్టబద్ధతని ప్రశ్నిస్తూ దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా గతంలో కేసీఆర్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయనకు అనుకూలంగా తీర్పిస్తూ ఆ కమిషను చెల్లదు, దాని చట్టబద్ధత లేదు. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ను నియమించే నేపథ్యంలో దానికి సంబంధించి దాంట్లో సభ్యులు ఎవరు ఉండాలి ఏందన్న దానికి సైన్ ఒక నిర్ణయం తీసుకొని ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి అనుగుణంగా జారీ చేసిన జీవో అనుగుణంగానే మొత్తం నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా
అంటే ఈ మొత్తం నివేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గానే జరిగాయి. మొదటిది, వీళ్ళు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉన్నారో దానికి అనుగుణంగా ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పిలిపించి సమాచారం తీసుకున్నారు. సమాచారం తీసుకునే నేపథ్యంలో అప్పుడు అంటే ఇది ప్రారంభించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు కానివ్వండి, ఆ తర్వాత ఉన్న ఈటెల రాజేందర్ కానివ్వండి, మొత్తం 2 పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్ కానివ్వండి, వీళ్ళందరూ వివరాలు తీసుకున్నారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్తోనే దీన్ని మొత్తం నడిపించారు. అందులో భాగంగానే కేసీఆర్ని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని కానీ దీంట్లో కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి చట్టబద్ధత లేదు, దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు. కేవలం ఇది రాజకీయ కక్ష చర్యలో భాగంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారం వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అలా మమ్మల్ని రాజకీయ కక్ష చర్యలో భాగంగా మాత్రమే ఈ కమిషన్ కానివ్వండి, ఆ నివేదిక కానివ్వండి, దానిపై చర్యలు కానీ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కన్సిడర్ చేయకండి. ఒకవేళ చేసినా సరే అది ఒక క్లోజ్డ్ డాక్యుమెంట్గా ఉండాలి, కానీ దాన్ని ప్రజల్లోకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులోనూ దాని మీద అసెంబ్లీలో చర్చ చేయడానికి అసలు ఎలాంటి ఆస్కారం లేదు అనే విధంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే కోర్టులో సబ్మిట్ చేసిన పిటిషన్ కానివ్వండి, ఆ పిటిషన్ మీద చేసిన వాదనలు కానివ్వండి, అదే వైపుగానే నడిపించారు. స్వీయ. థ్యాంక్ యూ చిదంబర్.